నమస్తే అండి, మీ పేరు? ఫణీంద్ర కుమార్ అండి. ఎక్కడ సార్ మీది? అనంతపురం. రాయలసీమ ప్రాంతం అండి. అవునండి. మరేంటండి, రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు, సీమకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు అని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక రాయలసీమ ప్రాంత వాసిగా ఎంతవరకు సమర్థిస్తారు జగన్ గారి కామెంట్స్? జగన్ గారి కామెంట్స్ని ఖచ్చితంగా రాయలసీమ వాసిగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే నీటిని రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే హంద్రీ నివా అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని దాన్ని ఓపెన్ చేసి దాన్ని స్టార్ట్ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటిది నువ్వు చిన్న చిన్న సెట్టింగులు తీసుకొచ్చి కుప్పంలో వేసి అప్పటికప్పుడు జనాలకి కట్ యాక్షన్ అని డైరెక్షన్ చేసి నీళ్లు చూపించి ఇవే హంద్రీ నివా నీళ్ళు వచ్చినాయి అన్ని పండుగ చేసుకోండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహ లేకపోతే నీటిని తీసుకొచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సీమ ద్రోహి అనేది మీరే చెప్పాలి. అంటే రైతులు మొత్తం నాశనం చేశారు. ఈరోజు రైతులకు నీళ్ళు అందకుండా చేసిందే చంద్రబాబు నాయుడు. తెలంగాణ వాళ్ళతో లోపాయికార ఒప్పందాలు పెట్టుకుని ఈరోజు సీమకి నీళ్లు రాకుండా చేస్తున్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. హంద్రీ నివా ద్వారా కృష్ణా జలాలని రాయలసీమకు అందించచ్చు అనే ఆలోచన చేసిందే నారా చంద్రబాబు నాయుడు. తెలియకపోతే కావాల్సింటే తెలుసుకోమని చెప్పండి. రాయలసీమలో ఎవరిని అడిగినా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు సీమని సస్యశాలం చేయాలని. అప్పుడు బైడ్లారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు కేశవన్న వరకు అందరూ ట్రై చేశారు. మరి ఆ మాట అందరికీ తెలుసు. మరి నీకు అదేలేండి, సెట్టింగ్లు వేస్తే ఏం తెలుస్తుంది, అలాగే ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ ప్రాంతం నుంచి గెలిచి ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కడప ముఖ్యంగా. మరి ఏంటండి వీళ్ళిద్దరు హయాంలో సీమ ఎంతవరకు డెవలప్ అయిందంటారు? అసలు వీళ్ళిద్దరు ఏం చేశారంటారు సీమకి? రాయలసీమకు సంబంధించి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి వాళ్ళ క్షేమము అలాగే నీరు ఏవైతే చెరువులు ఉన్నాయో సత్యసాయి జిల్లా దగ్గర నుంచి ఇటు ఇప్పుడు వచ్చిన సత్యసాయి జిల్లా అలాగే కొత్త జిల్లా కాకుండా ఉమ్మడి అనంతపురము ఇటు సైడు కర్నూలు ఇటు సైడ్ నుంచి తీసుకొస్తే మొత్తం ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ గవర్నమెంట్లో కనీసం ఆ ఎత్తిపోతలు అంటేనే అవి నాకెందుకు అని గమ్మున అయిపోయిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దీని గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడే కానీ రాయలసీమకి వాటర్ అనే అసలు కాన్సెప్ట్ తీసుకొచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన విజన్ ముందర ఈయన పనికిరాడని చెప్పొచ్చు. అంటే ఈరోజు రాష్ట్రంలో చెరువులు కానీ కుంటలు కానీ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి చిన్న చిన్న నదులు కానీ ఇవన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. గతం 2019 నుంచి 2024 వరకు కూడా రైతులకి నీటి అందించడంలో మేము ఎంతో కృషి చేశాము. ఈరోజు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే అసలు మీ ప్రాంతంలో? రాయలసీమలో ఆయనకు ఒక విషయం గుర్తు చేయాలా. ఎక్కడో ఉన్న నీటిని నీటి బొట్టు ద్వారా మీ పంటలకు చేర్చి పంటల్లో సంతోషాన్ని నింపింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. దేని ద్వారా? డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని. ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయో తెలుసా? ఎంతమంది చెలికాయ ఏమన్నా వేసి మాకు అవే ఆధారం, వాటర్ వస్తేనే పంటలు పండుతాయి లేకపోతే లేదు. అలాంటిది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కొన్ని లక్షల కుటుంబాలకు మేలు జరిగి చాలా సంతోషమయ్యాయి. మరి దాన్ని క్యాన్సిల్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి క్యాన్సిల్ చేసి అందరినీ ఇబ్బంది పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమని సస్యశ్యామలం చేస్తారా? లేకపోతే ప్రతి బొట్టును ఓడిసిపట్టి ప్రతి కుటుంబానికి ప్రతి ఎకరానికి చిన్న చిన్నగా అందించి పెద్ద ఎత్తున నీటిని ప్రభావితం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పలో మీరే చెప్పాలి. అంటే ముఖ్యంగా ఈరోజు ఏ ఆస్పెక్ట్లో అయినా సరే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టులు ఎత్తిపోతే నీటి పథకాలకు సంబంధించి కానీ గతంలో మేము చేసినవి చంద్రబాబు నాయుడు చేసుకున్నట్టు చెప్పుకుని క్రెడిట్ మొత్తం చోరీ చేస్తున్నారని కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? క్రెడిట్ అనగానే గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో ఎంతోమంది నీరు లేక అటు సైడ్ బెంగళూరు కానీ అటు సైడ్ హైదరాబాద్ కానీ వలస వెళ్ళిన పరిస్థితి నుంచి ఈరోజు కియా సంస్థ ద్వారా కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల స్టూడెంట్స్కి ఉపాధి హామీ కల్పించిన వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అది 2 జిల్లాల్లో ఎవరైనా చెప్తారు. మరి అలాంటిది ఆయన చేసే పనులకి అడ్డంగా నిలబడి అలా కాకుండా అని చెప్పి జనాలను మోసం చేసింది మీరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పోలిక లేదండి. నారా చంద్రబాబు నాయుడు గారు అందరి దృష్టిలో ఏదైతే నీటిని రాయలసీమకు తీసుకొచ్చారో అది చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే, అందులో నో డౌట్. ఎలా చూస్తారండి? అమరావతి మీద కూడా పెద్ద ఎత్తున ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు రాజధాని అంశం అనేది రాజ్యాంగంలోనే లేదని మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రివైండ్ చేసుకోవాలా. ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ ఉందో
అక్కడ నుంచి తెలంగాణ నుంచి పంపించేస్తే ఇక్కడ ఖచ్చితంగా గట్టిగా కడతాం అని ఒప్పుకున్నది ఎవరు? అందరికీ తెలుసు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఒప్పుకున్న తర్వాత మాత్రమే ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేశారు. కానీ నువ్వేం చేస్తావు? వచ్చిన తర్వాత అధికారం నా చేతికి వచ్చిందని చెప్పి ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో 3 రాజధానులను కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ఏం చేశారు? 100 అనుకుంటున్నారేమో, కాదు 11 సీట్లు. ఆయన విజ్ఞతకే వదిలేస్తాను. 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? నువ్వు చెప్పిన పని చేయకుండా ఇక్కడ రైతుల్ని అందరినీ మోసం చేసి ఇలా ఏమి డెవలప్ చేయకుండా చేసావు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు మళ్ళీ ఏం చేశారు? నీకు నువ్వు ఎక్కడన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, మా రాజధాని మాకు కావాలని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి మాకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాజధాని కట్టగలరని, ఆయనకున్న కెపాసిటీ నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆయన సీఎం చేయాలని ఒంటి చేత్తో గెలిపించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు ఇదే అంశంతో కనుక మళ్ళీ ఎలక్షన్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తారంటారా ప్రజలు? అసలు ఎలా గెలిపిస్తారండి? వచ్చి చూడమని చెప్పండి. కనీసము ఒక బిల్డింగ్ ఏదన్నా కట్టాలి అంటే దాని విజన్ ఉండాలి, లేదంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ప్రజలకని ఆలోచించాలి. కనీసం ఆయన ఆలోచించాడు 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాల్లో రైతుల గురించి నేను మాట్లాడుతున్నాడు కదా. రైతులు పంట నష్టం అయితే ఎవరైనా గట్టు నుంచి సెట్ వేసుకొని అక్కడ నుంచి చూపించి నీళ్లు వెనక్కి తీసుకొని తడిచిపోతుందేమో నిలబడతారండి? మరి ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా రైతుల గురించి 5 సంవత్సరాలు గడిపిన నాయకుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది ఆయన ఏమొచ్చినా కూడా క్షేత్రస్థాయిలో మంత్రులకి అందరితో మాట్లాడి అనంతపురం జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఇప్పుడు 3 ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారితో కూర్చొని అందరితో సంప్రదించిన తర్వాతే ఈరోజు మొదలుపెట్టి ఈరోజు చూడిపోండి పరుగులు పెడుతోంది. అంటే ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి గర్వంగా మాకు కూడా రాజధాని నుంచి చెప్పుకునే రోజులు ముందున్న ఆయన సంతోషంగా ఉన్న తరుణంలో మీరు వచ్చి ఏదో డైవర్ట్ చేయాలంటే అలా డైవర్ట్ చేయబట్టి మీరు డైవర్ట్ అయ్యారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు తగ్గట్టు ఏదైనా మాట్లాడుకోవాలి, అంతే తప్ప మంచి చేసే వ్యక్తిని బురద జల్లితే అది నీ మీదే పడుతుంది జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సంపాదించిన ఆస్తి అది రాజమండ్రిలో ఉంటే అవైతవ్యం. అది కాకుండా ఒక వైఎస్ఆర్సీపీ కరపత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పుస్తకాలు వేసి ప్రతి ఇంటికి ఇచ్చి 100 కోట్ల రూపాయలు సర్వనాశనం చేశారు. మీరందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాలు ఉన్నాయో రేపు భోగి వస్తుంది, భోగి మంటల్లో వేసి ఆ పుస్తకాలు వేసి దరిద్రం వదిలించేసుకోండి. ఒక దరిద్రుడు ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఆ దరిద్రం మనం చుట్టుకుంటుంది. కాబట్టి అందరూ కూడా భోగి మంటల్లో ఆ ఫోటోలు వేసి మీరందరూ కూడా దాని నుంచి ప్రక్షాళన అవ్వాలని, అదేవిధంగా కొత్త పాత పుస్తకాలతో బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ ఇతర అవకాశాలు కానీ తీసుకోవడం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మనం 2019-2024 ఎన్నికల్లో మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనకు 2024లో కూటమి సీట్లు ఇవ్వడం అంటే మాటలు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒప్పు కూడా నేనే గెలుస్తున్నాను, 175 నేనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేస్తానని చెప్తే కేవలం 11 సీట్లకు పరిమితి చేసిన ప్రజలకి మన అందరం కూడా ప్రజల్లో ఉండాలి. అధికారులు ఉన్న నాయకులు కానీ కానీ ఇప్పుడు కూడా ప్రధాన సమస్యల పట్ల మేము ముందుంటామని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా స్థానికంగా కూటమి నాయకులు కానీ ప్రజా